చిన్న చిన్న బేబీ పొటాటోస్ దొరికినప్పుడు తీసుకొచ్చుకొని ఇలా దమ్ ఆలు గ్రేవీ కర్రీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీని కిందికి చికెన్, మటన్ కూడా పనికిరావు. అంత యమ్మీగా ఉంటుంది. మరి ఈ గ్రేవీ కర్రీని చాలా సింపుల్ వేలో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. ఇందులో కాస్త స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత కారం, ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేయండి. ఇందులోనే టమాటా పేస్ట్‌ని కూడా వేసుకోండి. ఈ టమాటా పేస్ట్‌లో నేను పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. దీనిని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడకపెట్టుకున్నటువంటి బేబీ పొటాటోస్‌ని వేసుకొని 3, 4 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని, కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 8, 10 నిమిషాల పాటు మగ్గించుకున్నారు అంటే మన బేబీ పొటాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చపాతీ, పరాటా, అన్నం, పుల్కా ఇందులోకైనా సూపర్‌గా సెట్ అయిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.